నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడిని దేశం ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. సార్ చూసాం నిన్న చాలా విషాదకరమైన ఘటన. దేశం మొత్తం ఇప్పటికీ ప్రపంచ దేశాలంతా కూడా ఖండిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మీరు కూడా ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారని తెలిసింది. ఏం చెప్తారు సార్ ఈ ఘటనకు సంబంధించి? నిన్న శ్రీనగర్లో మేము పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో ఈ వార్త మాకు మధ్యాహ్నం తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. అమాయకులు పర్యాటకులు రోజు రోజుకు కాశ్మీర్ యొక్క అందాన్ని, అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి సహజ అభివృద్ధిని ప్రజలు ఇవాళ ఆస్వాదించడానికి లక్షల కోట్ల సంఖ్యలో వెళ్తూ ఉంటే సహించలేకపోతున్నారు. పాకిస్తాన్ భారతదేశం యొక్క అభివృద్ధిని మోదీ నాయకత్వంలో ఉగ్రవాద దాడులను కూడా అణిచివేయడము, ఉక్కు పాదంతో అణిచివేస్తూ ఉంటే సహించలేక అమాయకుల మీద దాడి పిరికి పంత చర్యగా భావిస్తూ ఈ ఘాతుకమైన చర్యలు 10 సంవత్సరాలుగా కూడా ఈ దేశంలో మరి ఈ బాంబుల మోతలు కానీ, ఉగ్రవాదాలు కానీ, తీవ్రవాదాలు కానీ అణిచివేసినటువంటి మరి మోదీ ప్రభుత్వం ఇవాళ కాశ్మీర్లో చాలా విషాదకరమైన సంఘటన. మొత్తం యావత్ దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఖండిస్తుంది. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించేదానికి మొత్తం సర్వత్రా కూడా మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఆ చర్యలు మానకపోతే తీవ్ర మూల్యం పాకిస్తాన్ చెల్లించుకుంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడే అక్కడికి సంబంధించి టూరిస్టులు కానీ ఇతర వ్యాపారస్తులు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్లో మరొకసారి భయం చూపెట్టడానికి పాకిస్తాన్ ఇదంతా చేసిందనిపిస్తుంది. నిన్న నేను స్వయంగా అక్కడ వెళ్ళి చూసినప్పుడు గుల్మార్గ్లో, శ్రీనగర్లో లక్షల సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చి కాశ్మీర్ ఆస్వాదిస్తారు. అనేక సంవత్సరాల తర్వాత కాశ్మీర్ అభివృద్ధిని ప్రజలు గుర్తించి ఆ రకంగా ముందుకొస్తుంటే సహించలేకపోతున్నది పాకిస్తాన్. కాబట్టి ఇది పిరికిపంత చర్యగానే భావిస్తూ ఈ యొక్క ఉగ్రవాదం ద్వారా మతం పేరు మీద హిందువులను ఏరి ఆ రకంగా కాల్చి చంపడం ఇది ఘాతుకం. దీన్ని తీవ్రంగా ప్రపంచ మన సభ్య దేశాలను కూడా ఖండిస్తూ ఉన్నాయి. నిన్న చేసినటువంటి దాడి ఒక పిరికిపంద చర్య. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దాడిని ఖండిస్తున్నాయి. అసలు దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ దాడి చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దానికి మూల్యం చెల్లించక తప్పదు పాకిస్తాన్ అంతా కూడా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.